హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరు కాదు, పామిస్ట్ గోపాలకృష్ణ నాయుడు గారు మనతో ఉన్నారు. ఆయన కొన్ని రేఖల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఇంకోటి సార్, మన వ్యూవర్స్ ప్రశ్న ఒకటి ఉంది. ఎందుకంటే చాలా వరకు ఎంత కాలం బతుకుతాం ఏంటిది అన్నది చాలా వరకు అదోహ ఉంటుంది. ధనం ఇవన్నీ పక్కన పెట్టేసి ఇది ఒకటి ఉంటుంది, ఒక పంపించడం జరిగింది. జీవన రేఖ సన్నగా ఉన్నంత మాత్రాన అర్ధాయువు ఉంటుందా? ఇది దీర్ఘకాలిక వ్యాధులు కూడా సూచిస్తుందా? ఇది చాలా మంచి ప్రశ్నే. అడిగిన వారు ఎవరో కానీ అదే ఇది జీవన రేఖ, జీవిత రేఖ. జీవిత రేఖ ప్రధానంగా ఆయుర్దాయాన్ని, ఆరోగ్యాన్ని తెలియజేస్తుంది. ఆరోగ్యమే మహాభాగ్యము అన్నారు. ఏ వ్యక్తి అయినా శుభ్రంగా చక్కగా ఉండాలి. ఉంటేనేమో కదా మనం చేయవలసింది ఏదైనా. మనకి ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత సంపద ఉన్నా, ఆరోగ్యం ఉంటే వాటిని అన్నింటినీ మనం చక్కగా వినియోగించుకోవచ్చు. అయితే ఈ రేఖ ఇక్కడ ప్రారంభమయ్యి ఇలాగ చివరి వరకు సమానమైనటువంటి లోతు, కాంతివంతంగా, దృఢంగా ఉంటే ఆ రేఖ ఇది ఆరోగ్యాన్ని, పూర్ణాయుష్ని తెలియజేస్తుంది. అంటే కంకణ రేఖ ఇక్కడ వరకు ఉందనుకోండి, కంకణ రేఖ వరకు 100 సంవత్సరాలు. ఓకే, ఇది 100 సంవత్సరాలు. సపోజ్ ఇక్కడ ఎక్కడైనా ఆగిందనుకోండి, అది 80, 85, ఇంకా ఇక్కడ ఆగితే 76, 75 ఇలా చెప్తాం. అయితే ఈ రేఖ యొక్క బలం, కొంతమంది చేతిలో బలహీనంగా ఉంటుంది. అంటే లైట్గా, సన్నగా, దారంలాగా, లోతు తక్కువగా ఉంటుంది. అటువంటి వాళ్ళు శారీరకమైనటువంటి ఏదో ఒక రుగ్మతతోటి జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళకి మనం ఇచ్చే సలహా ఏమిటంటే, అలా ఉంటే అర్ధాయుష్యాన్ని అనకూడదు. ఓకే, అప్పుడు మనం 2 చేతుల్ని చూడాలి. మన కుడి చేతిలో స్పష్టత లోపించి మగవాళ్ళకి, ఎడమ చేతిలో బలంగా ఉందనుకోండి, అంటే స్వతసిద్ధంగా అతని యొక్క జీవితానికి సంబంధించినటువంటి న్యాచురల్ రిసోర్సెస్ ఉన్నా వాటిని సరిగా వినియోగించుకోకుండా బలహీనత పడుతున్నాడని చెప్పేసి మనం ఏ రుగ్మతలు ఉన్నాయో దాటిని ఐడెంటిఫై చేసి దానికి అనుగుణంగా మనం సలహా ఇచ్చి, రెమెడీస్ అంటున్నాం కదా, వాటిని సాధన చేసి ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంటే కొంతవరకు జీవితం సాఫీగానే ఉంటుంది. అర్ధాయుష్ ఇక్కడ చనిపోతాడు అని చెప్పకూడదు. మనం ఏ రేఖ అయినా సరే స్పష్టత లోపించినప్పుడు దాన్ని కొంతవరకు మనం మెరుగు చేసుకోవచ్చు. లేని దాన్ని తెచ్చిపెట్టలేం. అసలు జీవిత రేఖ లేకపోతే ఏమీ ఉండదు. ఇంకా ఉన్న రేఖని మనం కొంచెం మెరుగు చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. మనం జీవితాన్ని పెంచుకోవచ్చు. కానీ చాలా వరకు కొంతమంది పిల్లలు పుట్టంగానే చనిపోతారు కదా సార్, వాళ్ళకి ఎలాంటి ఉంటుంది సార్? అసలు పుట్టంగానే ఒక 3 డేస్కో 1 మంత్కో అలా ఉంటుంది కదా, వాళ్ళకి ఎలాంటి రేఖలు సార్? అసలు ఏంటి జీవిత రేఖ? ఈ 12 సంవత్సరాల వరకు ఇక్కడ స్టార్టింగ్ 12 సంవత్సరాల నుంచి ఇక్కడ బాలారిష్టాలు అంటాం. అంటే 12 ఏళ్ళ వరకు క్లారిటీ ఉండదు. మీరు చూసుకోండి కావాలి. ఓకే, మనం 12 సంవత్సరాల వరకు సరిగ్గా క్లారిటీ ఉండదు. ఇలా ఆరోగ్యంలోనూ, ఆలోచనలోనూ ఏవో కొన్ని అవాంతరాలు వస్తూ ఉంటాయి. అంటే అందరికీ రావాలని లేదు. అక్కడ బ్రేక్ వచ్చింది అంటే అక్కడతోటి. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాం, బాలారిష్టాలను కూడా మనం నివారించగలుగుతున్నాం. మీరు గమనించారో లేదో, ఎందుకంటే నేను చూసాను ఇలాంటిది. 7వ నెలనే కొంతమంది జననం జరుగుద్ది. అటువంటి వాళ్ళ పిల్లల్ని చూసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఎన్ని రోజులైతే గర్భంలో ఇంకా ఉండాలో అన్ని రోజులు ఇంక్యుబేటర్లో పెడతారు. పెట్టి ఆ లైఫ్ని ఇస్తూ ఉంటారు. కొంతమంది పుట్టుకతోటే కొన్ని వ్యాధులతోటి పుడతారు, జాండిస్ అని. అవి ఇక్కడ తెలియజేస్తుంది. ఏం చేద్దానంటే, నా కుటుంబంలోనే కొంతమందిని నేను చూశాను. చూసి ఆ లైఫ్ ఇప్పుడు చక్కగా ఉంది. అంటే బాల్యంలో ఇక్కడ గజిబిజిగా ఉండొచ్చు. ఉన్నప్పుడు మనం దాన్ని తగిన జాగ్రత్తలు తీసుకుంటే మనం ఈ లైఫ్ని 12 సంవత్సరాల తర్వాత స్ట్రాంగ్ అయిపోతుంది. అది
మనం ఇప్పుడు గమనిస్తే జీవన ప్రమాణం పెరిగింది అని అంటున్నాం కదా అవును. పూర్వం కంటే ఇప్పుడు పెరిగింది. ఎలా పెరిగింది మరి? బాల్యంలో ఉండేటువంటి రుగ్మతల్ని మనం అధిగమించి జీవన ప్రమాణాన్ని పెంచుకుంటున్నాం. అంచేతే ఇక్కడ కొసలో ఉండేటువంటి కొన్ని డిస్టర్బెన్సెస్ ఉంటాయి, ప్రతి జీవితానికి ఉంటాయి, మనం అధిగమించవచ్చు. ఓకే.